ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 27వ కీర్తన 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. 27వ కీర్తన 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితేని దానిని నేను వెతుకుచున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితేని దానిని నేను వెతుకుచున్నాను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, పరిశీలించినట్లయితే, దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి దావీదుకు దేవుని పైన ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసాన్ని బట్టి ఈ యొక్క మాటల్లో మరి మనం అర్థం చేసుకోగలం. ఈ మాటలను బట్టి ఎలాంటి విశ్వాసం అని అంటే, యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును. మరి దేవుడు దావీదుకు తోడుగా ఉంటున్నాడు. దావీదుకు బలముగాను, ఎత్తైన కోటగాను, కొండగాను, అండగాను ఉంటున్నాడు. కాబట్టి తన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడు, ఏ రీతిగా నడిపించాడు, ఏ రీతిగా దీవించాడో మరి దావీదు జీవితంలో నుండి మనం అర్థం చేసుకోగలము. మరి దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల దావీదుకు ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసం, ఆ ప్రేమ, ఆ నమ్మకము, ఆ కింద మాటలలో మనం గమనించినట్లయితే, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. మరి ఎంత ఆశ కలిగి ఉంటున్నాడు దావీదు దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల ఎంత ఆశ కలిగి ఉంటున్నాడో ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోవా యొద్ద ఒక్క వరము అడుగుతూ ఉంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నటువంటి వాక్యము మరి బైబిల్లో మనం చూస్తుంటాం. అడుగు ప్రతి వానికి ఆయన ఇస్తానని వాగ్దానం చేశాడు. మరి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. మనం ఏమి అడుగుతూ ఉంటున్నాం? నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైనటువంటి మేలులతో నేను నిన్ను తృప్తిపరచెదను అని దేవుడు వాగ్దానం చేశాడు. అడగక మునిపే మన అక్కరను గుర్తెరిగినటువంటి దేవుడు మరి మనకి ఏమైతే అవసరతగా ఉంటున్నదో, ఏమైతే కొదువుగా ఉంటున్నదో సమస్తము ఎరిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన 8వ వచనంలో మనం గమనించినట్లయితే, నా సన్నిధి వెతకుడని నీవు సెలవిగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతకెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకము. మరి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మరి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు దావీదు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు ప్రార్థన దేవుడు ఆలకించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకనగా దేవునికి ఇష్టడైనటువంటి వాడుగా దావీదు ఉంటున్నాడు. నా ఇష్టానుసారుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో గడపాలని, దేవుని ఆరాధించాలని, దేవుని మహింపరచాలని దావీదు అభిలాష కలిగి ఉంటున్నాడు. మరి దేవుని సన్నిధిలో అలాంటి అభిలాష నీవు నేను కలిగి ఉంటున్నామా? దేవుని సన్నిధిలో గడపాలని, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించాలని, దేవుని మహింపరచాలని ఒక ఆరాటము, అభిలాష, కోరిక కలిగి ఉంటున్నామా? నేటి దినాల్లో మనం గమనించినట్లయితే నామకార్థ క్రైస్తవ జీవితంలో జీవిస్తూ ఉంటున్నారు. నిజమైనటువంటి విశ్వాసం లేకుండా, నిజమైనటువంటి నమ్మకం లేకుండా, ఏదో చర్చికి పోతున్నాం, వస్తున్నాం అన్నటువంటి ఆ ఉద్దేశాలు కలిగి ఉంటాం. కానీ దావీదు అంటున్నాడు, నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. నా జీవితకాలం ఆదివారం ఒకరోజు చర్చికి వచ్చేదానికి చాలా కష్టపడుతూ ఉంటున్నారు ఈ లోకంలో. కానీ దావీదు అంటున్నాడు, నా జీవితకాలం అంతా కూడా ఆయన సన్నిధిలో గడపాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. అదే దావీదు దేవుని అడుగుతూ ఉంటున్నాడు, నీ సన్నిధిలో నేను జీవించాలి.
మరి దావీదు కలిగినటువంటి మనసు, దావీదు కలిగినటువంటి ఆలోచన నీవు నేను కలిగి దేవుని సన్నిధిలో మరి ప్రార్థించేటువంటి వారిగా ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.